పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ఈరోజు హిందూ బంధువులంతా కూడా ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్న తొలి ఏకాదశి. అయితే తొలి ఏకాదశి అనేది సంవత్సరం పొడుగున వస్తున్నది, కానీ ఈరోజు వచ్చే తొలి ఏకాదశికి మాత్రం చాలా ప్రాశస్త్యం ఉందని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి, విష్ణు సమేతుడైన లక్ష్మీదేవికి సంబంధించి విష్ణుమూర్తిని ఆరాధ్యంగా కొలిచే రోజును ఈరోజు తొలి ఏకాదశిగా చూస్తారు. ఆషాఢ మాసంలో మొట్టమొదటిసారి వచ్చే తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. ఈరోజు భక్తులంతా కూడా ఉపవాసం ధరించి ఆ ఉపవాసంతో పాటు జాగరణ చేసి తెల్లవారి ఉదయం పూట విష్ణుమూర్తి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరిస్తే సర్వ పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయని చెప్పి కూడా పురాణాలు చెప్తున్నాయి. మరోవైపు పాలకడలిపై ఈరోజు విష్ణుమూర్తి నిద్రలోకి జారుకొని 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని చెప్పే ఒక పురాణ ఇతిహాసం కూడా ఉన్నది. ఈ రోజు అందుకే చాలా ప్రాశస్త్యంగా తీసుకున్న భక్తులంతా కూడా ఉదయం నుంచి దేవాలయాలు దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ 3 అమ్మవార్లు వెలిసిన ఆలయము. ఇక్కడ దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతి 3 ఇక్కడ వెలిచారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం. అయితే మనం చూడొచ్చు భక్తుల కోలాహలం ఎలా ఉంది. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉదయం నుంచి చాలామంది భక్తులు దర్శనం చేసుకున్న పరిస్థితి. ప్రధానంగా అసలు తొలి ఏకాదశికి సంబంధించి భక్తులు ఏమనుకుంటున్నారు, వీళ్ళంతా ఈరోజు ఈ ప్రాశస్త్యాన్ని ఎందుకు తీసుకున్నారు, మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, తొలి ఏకాదశికి సంబంధించి మీరు కొంతకాలం కూడా తొలి ఏకాదశిని చాలా పవిత్రంగా చూస్తున్నారు కదా, ఈరోజు ఏమనుకుంటున్నారు? ఇలా తొలి ఏకాదశి మేము పండుగ పవిత్రంగా చేసుకుంటాం. ఒక్క పొద్దు ఉపవాసం ఉంచుతూ ఉంటాం. ఉపవాసం ఉండి ఈ దేవాలయానికి అమ్మవారు 10 years నుంచి అమ్మవారికి వచ్చినప్పుడు మేము శాకంబరం చేసుకున్నాడు, అన్ని పూజలు. ఇప్పుడు ఫస్ట్ తొలి ఏకాదశికి చాలా బాగా చేసాము. అప్పాలు చేసుకుంటాము పండుగకు. అన్ని వంటలు చేసి పూజ చేసుకొని ఒక్క పొద్దులు ఉండగలుగుతాం. అంటే జాగారం కూడా చేసి మళ్ళీ తెల్లవారి రేపు పొద్దున్న టెంపుల్కి వచ్చి వంటలు చేసుకొని భోజనం చేయకముందే టెంపుల్కి వస్తాం. అమ్మవారికి కూరగాయలు తీసుకుపోయినాకనే వంట చేస్తాం మేము. అమ్మవారికి వేసిన దుర్గామాత శక్తి టెంపుల్కి వచ్చినాకనే వంట. ఎప్పుడైనా కూడా దుర్గా నవరాత్రులు కానీ, దసరా నవరాత్రులు కానీ, ఎప్పుడైనా కూడా చాలా గదవ నుంచి ఇదే మాకు. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తొలి ఏకాదశికి సంబంధించి? ఏకాదశి మేము 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇక ఈ గుడి అయిన నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాం 10-12 సంవత్సరాలు. అంటే మీకు ఏమనిపిస్తుంది తొలి ఏకాదశి పూజలు చేసిన తర్వాత? మీ కోరికలు అమ్మవారు, విష్ణుమూర్తి వీరంతా తీర్చుతారా? మాకు బాగా అనిపిస్తుంది అండి. మేము 20 years నుంచి మేము ఒకే ఏకాదశికి ఒక పొద్దు ఉంటాం. ఉండి ఉపవాసం ఉండి రేపు పొద్దున వంటలు చేసుకొని వచ్చి అమ్మవారికి మొక్కుకొని వీలైతే హిమ్లవాడకు అటు సూతా పోగలుగుతాం. మాకు ఈ అమ్మవారు టెంపుల్ అయిన నుంచి 3 పంతులు వీళ్ళందరూ మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ ప్రారంభం నుంచి వస్తున్నాం ఇక్కడికి టెంపుల్కు. చేసుకున్నారా అని చేసుకొని పోతాం. అన్ని టెంపుల్లా మంచిగా చేసుకొని చేయగలుగుతాం టెంపుల్లా. మీరు చెప్పండి అమ్మ, మీరు గతంలో తొలి ఏకాదశి ఇప్పుడు మొదటిసారి ఉంటున్నారు? నాకేం ఫాస్టింగ్ ఏం లేదండి. జస్ట్ మన టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటాం. ఎప్పుడు వచ్చి అమ్మవారి దర్శనం మంచిగా జరుగుతుంది. అమ్మవారిని మొక్కుకున్న తర్వాత కూడా మాకు మంచిగా జరిగింది. ఇక్కడ చాలా ప్రస్తుతం ఏకాదశి ఏ పని చేసినా కూడా బుధవారం, మంగళవారం, శుక్రవారం చేసి చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ ప్రతి దానికి ఇటే వస్తాము. దేవునికి చాలా పవిత్రమైంది. ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి. మేము ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. నమ్మకం, చాలా నమ్మకము. బుధవారం సరస్వతీదేవికి, శుక్రవారం లక్ష్మికి ఏ పని చేసినా కూడా ఇదే వరాలు చేసుకుని నేను కానీ మా పాప కానీ చాలా ప్రతిష్ట గల అమ్మవారు. చాలా ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఇక్కడికి వస్తే. ఇట్లా తొలి ఏకాదశి సంబంధించి అమ్మవారు కూడా శాకంబరి అలంకరణతో కూడా ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు.
అయితే ప్రధానంగా మహాశక్తి ఆలయంలో ముగ్గురు అమ్మవారు వెళ్తుండడం చేత పెద్ద ఎత్తున ఇటు మహిళా భక్తులతో పాటు చాలా కుటుంబాలు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటుంటాయి. గతంలో ఏకాదశికి సంబంధించి ఇంట్లో పూజలు చేసుకున్నప్పటికీ ఈ దేవాలయం ఎప్పుడైతే ఏర్పాటు చేశారో భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చే సందర్భం ఉంది. మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ. మా మహాశక్తి టెంపుల్లో ముగ్గురు అమ్మవార్లు ఒక దగ్గర నెలకొల్పిన కనుక మా దాదాపు 14-15 సంవత్సరాల నుంచి సంవత్సరంగా దినదినం ప్రతి పండగకి ఇక్కడికి ఆడవారు అందరూ సంతోషంగా ప్రతి పండగకి వస్తారు. ఇప్పుడు తొలి ఏకాదశి కనుక పొద్దున్నే మహిళలంతా ప్రతి పండుగ అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది కనుక చాలామంది వస్తున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమ. ఈరోజు తొలి ఏకాదశి మన హిందూ భక్తుల బంధువులందరికీ తొలి పండుగ. దీంతో మన పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి ఈ తొలి ఏకాదశి నుంచే. ఈరోజు మా మహాశక్తి దేవాలయం చూసుకుంటే దాదాపు 14 సంవత్సరాల కింద ఏదైతే ప్రతిష్టాపన జరిగిందో అప్పటి నుంచి భక్తులు తండోపతండాలుగా అవుతూ వారి కోరికలు తీరుతున్నాయని చెప్పుకుంటూ వారు భక్తితో ఎంత పనులున్నా కూడా ఇంట్లో పూజలు చేసుకొని త్వరగా ఈ మహాశక్తి దేవాలయానికి వచ్చి ఈరోజు ప్రత్యేకించి శాకాంబరి అవతారంలో దుర్గామాతను అలంకరించారు. అయ్యగారులు మన పూజారులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ శర్మ, శ్రీధర్ శర్మ మరియు వంశీకృష్ణమాచార్యులు వీరందరూ దానివల్ల మొత్తం భక్తులు కూడా ఆకర్షితులై అమ్మవార్లను పూజిస్తూ ఎప్పుడు దర్శనం చేసుకుంటూ వారి కోరికలు తీర్చుకుంటారు. ఇది మొత్తంగా చూసుకుంటే తొలి ఏకాదశికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు వేములవాడ, ఇటు ధర్మపురి, కొండగట్టు ఆంజనేయ స్వామితో పాటు కాళేశ్వరం అన్ని దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా మాత్రం లక్ష్మీ సమేత విష్ణుమూర్తికి సంబంధించి ఈరోజు చాలా ప్రశస్తంగా చెప్తారు. ఈ తొలి ఏకాదశి తర్వాత ఇక్కడ నుంచి చాలా ఒక్క పొద్దులు కానీ జాగారాలు కానీ చేస్తారు. వచ్చే శ్రావణ మాసానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు కానీ ఇటు భక్తులు కానీ ఈ కార్యక్రమాలను చేపడతారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు కరీంనగర్ జిల్లాలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల కోలాహలంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతుందని చెప్పచ్చు. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.